హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవితా బొటిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి అనార్కలి డ్రెస్కి కానీ కుర్తాకి కానీ డిజైనర్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో వివరంగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి రెండుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఫస్ట్ హ్యాండ్ లెంత్ ప్రకారం హ్యాండ్ లెంత్కి ఒక 5-6 ఇంచెస్ ఎక్స్ట్రా, 6 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మనకి లెంత్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే 1 ఇంచు డౌన్కి ఫోల్డింగ్ కోసం, అలాగే 5 ఇంచెస్ పైన ఎక్స్ట్రా పఫ్ కోసం అనమాట. నేను ఇప్పుడు మెయిన్గా నార్మల్గా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో ఎల్బో లెంత్ అది నేను మార్క్ చేస్తున్నాను. దీని లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. దీనికి 1 ఇంచ్ కింద మార్జిన్ పెట్టుకున్నాను. ఇక్కడికి పైన ఒక లైన్ గీసాం కదా, అది 10 ఇంచెస్ వరకు అనమాట. 10 + 1 ఇంచు. అక్కడి నుంచి 3.5 ఇంచ్కి ఇలా మార్క్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఈ 10 + 1 ఇంచ్ పైనుంచి 4.5 to 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా పఫ్ కోసం అని. ఇక్కడ మెయిన్ హ్యాండ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర 1.5కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్తో ఈజీగా ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసేసుకోవచ్చు. చిన్నగా కర్వ్ అయితే వాస్ వస్తుంది. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ + 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. సో ఇలా పెట్టిన తర్వాత మనకి ఈ లూజ్ అనేది 1.5 ఇంచు ఎక్స్ట్రాకి ఇంకొక లైన్ లోపలికి గీసేసుకోవాలి. సో ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ లైన్స్ గీసేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ లూజు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ పైన ఎక్స్ట్రా పఫ్ అనేది నేను 4.5 ఇంచెస్, 4.5 to 5 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. మనకున్న క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు. ఎంత పెట్టుకుంటే అంత పఫ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఒక బాక్స్లా ప్రిపేర్ చేసుకోవాలి, లెంత్ విడ్త్ సేమ్ మెజర్మెంట్తో. సో దీనికి కాస్త ఇలా కర్వ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటూ ఈ సైడ్ జాయింట్ మార్జిన్ దగ్గరికి ఇలా కలిపేసేయాలి. ఈ బాక్స్కి ఇలా క్రాస్ అవుతూ రావాలి, గమనించండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ లోపలికి లాగేసామనుకోండి బ్లౌజ్ హ్యాండ్ లాగా, అది సరిపోదన్నమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని సైడ్ జాయింట్ నుంచి కొలుచుకొని నేను ఇక్కడికి మీకు ఎగ్జాంపుల్గా మార్క్ చేస్తున్నాను. ఈ మిగిలిందంతా కూడా సుమారుగా మనకి ఈ డిజైన్ ప్యాటర్న్కి ప్లీట్స్కి మనకి పఫ్ దగ్గరికి వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ ప్రకారం మొత్తం కట్ చేసుకోవాలి. కింద డౌన్ దగ్గర లైనింగ్కి ఎడ్జ్ ఉంటుంది కదా, అది కొంచెం లాగకుండా అక్కడ ట్రిమ్ చేసేసుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ దగ్గర ట్రిమ్ చేసుకున్నాను. అలాగే మనకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఎక్కడ సెట్ చేసామో అక్కడ కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే మిడిల్లో కూడా ఒక ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో కొంచెం మార్క్ చేసుకుంటున్నాను. అది 3/4 ఇంచ్ ఉండాలన్నమాట. అది ఎలాగంటే సైడ్ జాయింట్ నుంచి మనం ఆర్మ్ రౌండ్కి ఒక కట్ పెట్టుకున్నాం కదా మార్క్ చేసుకొని, ఆ మార్క్కి మిడిల్లోకి ఒక కట్ మార్క్ పెట్టుకొని అక్కడికి 3/4 ఇంచ్ మార్క్ పెట్టి ఈ విధంగా చంక లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడి నుంచి అలా క్రాస్ లాగేసేయాలన్నమాట. ఇది ఎక్కడో కూడా నొక్కులు లేకుండా కరెక్ట్గా షేప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా నేను మెయిన్ హ్యాండ్ని కూడా, మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకున్నాను. సో దీన్ని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట, మెయిన్ పార్ట్ని అండ్ లైనింగ్ పార్ట్ని. ఇది ఎలా అటాచ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ అటాచ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఫ్రంట్ చంకలోతని తెలియటానికి ఇలా మార్క్ చేసుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఇలా పెట్టిన తర్వాత ఈ లైనింగ్ని ఎదురుబెదురుగా తీసుకోవాలన్నమాట ఫస్ట్. అప్పుడు సైడ్ బై సైడ్, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ వస్తుంది. దానిపైన కరెక్ట్గా మార్కింగ్ ప్రకారం కట్స్ కూడా పెట్టుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా లైనింగ్ పైన మెయిన్ క్లాత్ని అరేంజ్ చేసుకుని చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి.
ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మాత్రమే నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. కరెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఇలా అరేంజ్ చేసుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ని నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా లైనింగ్ని అటాచ్ చేసుకొని కరెక్ట్గా అటాచ్ చేసుకొని అన్ని సైడ్స్ ఎక్స్ట్రాస్ని ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఆర్మ్ రౌండ్ లెంత్కి, దాని ప్రకారం అది జాయిన్ చేసినప్పుడు కట్ అయిపోతే అది కట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా నేను రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేసేసుకున్నాను. ఈ రెండు హ్యాండ్స్ని ఎదురుబెదురుగా మెయిన్ క్లాత్లు ఎదురుబెదురుగా ఉండేది చూసి మిడిల్ ఫోల్డింగ్ దగ్గర చిన్న కట్ పెట్టేసుకోవాలన్నమాట. వీటిని నీట్గా అరేంజ్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో, ఫ్రంట్ చంకలోతు ఒకే ప్లేస్కి వచ్చిందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ కట్స్ అక్కడ ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసేసుకొని దాని ప్రకారం అయితే డ్రెస్ ఆర్మ్ రౌండ్కి అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అటాచ్ చేయాలో చూసేద్దాం. కరెక్ట్గా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని సైడ్ కట్స్ జాయింట్స్ మార్జిన్కి కూడా నీట్గా కరెక్ట్గా ఈ కట్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకొని కట్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ హ్యాండ్ విడ్త్ దగ్గర ఎక్స్ట్రాస్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఇది ఫోల్డింగు 1 ఇంచ్ మార్జిన్కి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఎక్స్ట్రాస్ ట్రిమ్ చేసిన తర్వాత 3/4 ఇంచుకి వచ్చేసిందనమాట. ఈ మార్జిన్ ప్రకారం కరెక్ట్గా 2 హ్యాండ్స్కి ఈవెన్గా లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ వస్తుందన్నమాట. చూసారు కదా, బాడీ అటాచ్మెంట్ చేసేసాను నేను ఆల్రెడీ. నాకు టైం లేకపోవటం వల్ల వీడియో ఎక్స్టెండ్ చేయడానికి ఈ బాడీ అటాచ్మెంట్స్ నేను ఇందులో చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో. కానీ ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసున్నాను అనార్కలి టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో. ఒకసారి మీరు ఆ వీడియో చూసారంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది నెక్ లైన్ కూడా ఫినిష్ చేసేసాను అనమాట. కరెక్ట్గా షోల్డర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ మిడిల్కి ఫోల్డింగ్ చేసి చిన్న కట్ పెట్టుకున్నాం కదా, దానికి అండ్ షోల్డర్ జాయింట్కి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి పిన్ పెట్టేసుకొని సెట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి ఆ కార్నర్ నుంచి ఒక సైడ్ కార్నర్ నుంచి హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటూ రావాలి. అలాగే మిడిల్కి వచ్చిన తర్వాత మనకి ఎంతవరకు మార్జిన్ ఉంటుంది ఇలా పీట్స్ పెట్టుకోవడానికి అని ఒక అందాజుగా మన ఆలోచన పెట్టుకొని దాని ప్రకారం అయితే ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఈ ప్లీట్స్ అనేవి కంటిన్యూగా షోల్డర్ మిడిల్ వరకు రావాలి ఫ్రెండ్స్. ఒకవేళ రాలేదంటే ఒకసారి స్టిచ్ ఓపెన్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా జాయిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్లీట్ స్టిచ్ చేసుకోవాలి. కానీ ప్లీట్కి మధ్య గ్యాప్ లేకుండా కరెక్ట్గా నీట్గా చక్కగా చేసేసారంటే పఫ్ అనేది నీట్గా చూస్తానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా మిడిల్కి వచ్చిన తర్వాత పిన్ తీసేసేయాలి కరెక్ట్గా. ఆ పిన్ తీసేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇదే విధంగా కొన్ని ప్లీట్స్ ఆల్రెడీ మనం ఒక సైడ్ పెట్టున్నాం కదా, అలాగా కొన్ని ప్లీట్స్ పెట్టిన తర్వాత సుమారుగా మళ్ళీ కరెక్ట్గా అది పెట్టామా లేదా అన్నది మళ్ళీ మెజర్ చేసుకొని దాన్ని పట్టి ఇటు చివరి నుంచి హ్యాండ్ని మెజర్ చేసుకొని చూసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే ఈ ప్లీట్స్ని కంటిన్యూ చేసి అక్కడి నుంచి హ్యాండ్ని బాడీకి అటాచ్ చేసేసుకోవాలి. ఈ అటాచ్మెంట్ అనేది ఎగుడు దిగుడుగా లేకుండా కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్తో అటాచ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఈ ఫినిషింగ్ కోసమని ఓవర్లాక్ కోసమని మళ్ళీ ట్రిమ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ప్యాటర్న్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ది, అది షేపు పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకూడదంటే జాయిన్ చేసేటప్పుడే నీట్గా అటాచ్ చేసుకోండి, పక్కకి పోకుండా కరెక్ట్గా ఆర్మ్ రౌండ్కి సెట్ అయ్యేటట్టు. ఇదే విధంగా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో ఈ హ్యాండ్. ఇంతటితో అయిపోలేదు, దీనికి ఇంకా చేయాల్సి వస్తుంది ఈ డిజైన్ హ్యాండ్. అది ఎలా చేయాలో కూడా నేను చూపించబోతున్నాను. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మిడిల్ ఫోల్డింగ్ దగ్గర హ్యాండ్కి అక్కడి నుంచి షోల్డర్ జాయింట్కి మిడిల్కి పిన్ పెట్టుకొని ఈ ఎడ్జ్ నుంచి హ్యాండ్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ అటాచ్మెంట్ కూడా ఈవెన్ మార్జిన్తో ఉండేట్టు చూడండి.
అంటే 1/2 ఇంచ్ మార్జిన్ ప్రకారం పెట్టుకొని కరెక్ట్గా అటాచ్మెంట్ చేసుకోవాలి. అదే ప్లీట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోండి, తొందరపడద్దు. కరెక్ట్గా ఎలా హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుంటామో అదే విధంగా ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ప్లీట్స్ నీట్గా ఈవెన్గా అరేంజ్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కొద్దిగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి చాలా నీట్గా వస్తాయి. కొంచెం ఈ మార్జిన్ ఫస్ట్ టైం పోయినా కొంచెం అటు ఇటు అయినా సెకండ్ టైం స్టిచ్ చేసినప్పుడు మార్జిన్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని దాని ప్రకారం అయితే సెకండ్ టైం అనేది స్టిచ్ చేసేసుకుంటే హ్యాండ్స్ కరెక్ట్గా జాయింట్ అవుతాయి, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మార్జిన్ పెట్టుకోవటము, హ్యాండ్స్ స్లీవ్స్ కరెక్ట్గా బాడీకి అటాచ్ చేయటం అనేది ప్రాక్టీస్తోనే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇదే విధంగా కరెక్ట్గా సేమ్ మార్జిన్తో సెకండ్ లైన్ కూడా వేసేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్ డిజైనర్ హ్యాండ్స్ స్లీవ్స్ స్టిచ్ చేసుకోవడానికి నేను ఎలాస్టిక్ని వాడుతున్నాను. ఇది చిన్న సన్నగా ఉండే ఇలాంటి ఎలాస్టిక్ అన్నమాట. సో ఇది మనం హ్యాండ్ లెంత్ పెట్టుకున్నాం కదా 10 ఇంచెస్, దానికి పైన ఒక 1 ఇంచ్కి అటాచ్ చేస్తున్నాను. 1 ఇంచ్ నుంచి అంటే 11 ఇంచెస్ లెంత్కి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. సో ఈ 11 ఇంచెస్కి మనకి సుమారుగా 8.5 to 9 ఇంచెస్ ఎలాస్టిక్ అయితే అటాచ్ చేసుకోవాలి. అక్కడికి మార్జిన్ పెట్టుకొని కట్ చేయట్లేదు, నా దగ్గర ఆల్రెడీ రోల్ ఉంది ఎలాస్టిక్ లోరు. కట్ చేస్తే కొంచెం కంఫర్ట్ ఉండదని నేను మార్క్ చేసేసుకొని దాని ప్రకారం అందాజుగా ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా నేను అటాచ్ చేసేసుకుంటాను. ఓన్లీ ఎలాస్టిక్ అనేది ఈ పట్టీ వరకు మాత్రమే రావాలి, పట్టీ జాయింట్ లోపలికి వెళ్ళకూడదు. జస్ట్ అక్కడ వరకు అంటే మనం కింద ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా ఆ లైన్ని జస్ట్ క్రాస్ అవ్వాలి. జస్ట్ ఆ లైన్ వరకు చేసుకున్నా సరిపోతుంది. మన హ్యాండ్ లెంత్ ఉంది కదా 10 ఇంచెస్, అక్కడ వరకు మాత్రమే అనమాట. కొంచెం ఎలాస్టిక్ని ఇలా లాగేసి స్టిచ్ చేసామంటే ఫ్రిల్స్ వస్తాయి. అది ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి. ఈ ఎలాస్టిక్స్ని ఎక్స్ట్రాని ట్రిమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసి పట్టిలా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో. ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనం బ్లౌజ్కి చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్కి చేసుకోవచ్చు, కుర్తాకి చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉండే డిజైన్ అనమాట. ట్రెండింగ్ అండ్ వెరీ ఈజీ ప్యాటర్న్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందని నేను ఈ డిజైన్ని చూపించడం అవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కమెంట్స్ చేస్తారు కదా. సో ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ని కట్ చేసేసుకోవాలి. చూసారు కదా హ్యాండ్స్ ఎంత బాగా ఫినిషింగ్తో నీట్గా వచ్చాయో. ఇవి వేసుకుంటే పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది, ఎలాంటి టాప్కైనా బ్లౌజ్కైనా కూడా. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలాస్టిక్ ఎక్కడి నుంచి చేయాలి అనేది. సెకండ్ హ్యాండ్కి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ ఎలాస్టిక్ని సుమారుగా 8.5 to 9 ఇంచెస్ వరకు పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కింద ఈ ఫోల్డింగ్ 1 ఇంచ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ కదా, దానికి పైన 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఎలాస్టిక్ని ఇలా సెట్ చేసేసి ఫస్ట్ కొంచెం రఫ్ లాగాలి. తర్వాత ఎలాస్టిక్ని కరెక్ట్గా మిడిల్ లైన్కి పెట్టేసి ఓన్లీ ఇక్కడ ఈ ఫోల్డింగ్ మార్కింగ్ ఉంది కదా 1 ఇంచ్ మార్కింగ్, అక్కడ వరకు మాత్రమే ఉండేట్టు మన మార్జిన్ ప్రకారం ఎలాస్టిక్ని లాగేయాలి. గట్టిగా లాగి కొంచెం మీడియంగా లాగి స్టిచ్ చేస్తూ వెళ్తే అక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తాయి అన్నమాట ఎలాస్టిక్ స్టిచ్ని ఇచ్చినందుకు. ఈ మిగిలిన ఎక్స్ట్రా ఎలాస్టిక్ని కటింగ్ చేసేసేయాలి, థ్రెడ్ని కూడా కట్ చేసేయాలి. ఆ తర్వాత కింద చిన్నగా మనం పెట్టిన మార్జిన్ ప్రకారం ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవటమే ఫిల్ట్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ హ్యాండ్స్ కటింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇది అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అని. దీనికి బాడీకి స్కర్ట్ పార్ట్ కూడా అటాచ్ చేశాను, వేస్ట్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ని
ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని బాడీ పార్ట్ని కూడా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ జాయింట్ మిడిల్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకొని నడుము జాయింట్ దగ్గర కూడా నీట్గా సెట్ చేసుకొని పిన్ పెట్టేసుకున్నాను. హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా మార్జిన్ ప్రకారం సెట్ చేసుకొని దాని ప్రకారం నేను చూపించిన విధంగా సైడ్ జాయింట్స్ చేసేసుకుంటే డిజైనర్ వేర్ అంబ్రెల్లా ఫ్రాక్ రెడీ అయిపోతుంది విత్ డిజైనర్ స్లీవ్స్ ప్యాటర్న్తో. ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. మార్జిన్ అనేది సేమ్ ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. 2 హ్యాండ్స్కి 2 బాడీ పార్ట్ లూజ్కి నడుము లూజ్కి కరెక్ట్గా మార్జిన్ ఒకేలా పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మెజర్మెంట్ వైజ్గా ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఫిట్టింగ్గా జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ నెక్ లైన్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను. క్యాన్వాస్ వేసి సింపుల్ అండ్ ఈజీ నెక్ లైన్ ఎలా స్టిచ్ చేయాలనేది చిన్న డిజైన్ పెట్టి రౌండ్ వీ కట్ అంటారు దీన్ని. సో అది ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ స్లీవ్స్ డిజైన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త వీడియోతో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.